ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు, సువార్తను అడ్డుకుంటున్నారు. ఎందుకు ఒక వ్యక్తి సువార్తను అడ్డుకుంటున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేశావా? చేయలేదు కదా. అయితే వాక్యము నీ కొరకే, ఈ వీడియో నీ కోసమే చేశా. ఏ విధంగా సువార్త చెయ్యాలో ఒక గ్రామానికి ఈ వీడియోలో మీకు అంత క్లియర్ గా చెప్తున్నా. అందరికీ తెలియపరచండి. సువార్త చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరము. షేర్ చేయండి. క్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు ఎల్లప్పుడూ కూడా బాగుండాలని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను తెలియపరచాను, డిసెంబర్ నెల ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించండి. మీరు ఉంటున్నటువంటి గ్రామము లేదా వేరే ప్రాంతాలకు మీరు వెళ్ళండి, యేసుక్రీస్తు వారి జననం గురించి తెలియపరచండి అని చెప్పడం జరిగింది. అయితే మీరు ఎంతమంది ఎన్ని గ్రామాలకి వెళ్ళారో, ఎవరికి మీరు వాక్యాన్ని తెలియపరిచారో అది మీకే వదిలేస్తున్నా. ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే ఈ మధ్యన ఎక్కువగా కొంతమంది కొన్ని వీడియోలు పంపిస్తున్నారు. ఏ వీడియోస్ అంటే, మేము పలానా ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాము, అయితే మమ్మల్ని అనేక మంది అక్కడ అడ్డుకుంటున్నారు, వాక్యము చెప్పకుండా చేస్తున్నారు, వీళ్ళు మాకు అడ్డుపడుతున్నారు అని చాలా మంది చాలా రకాలుగా నాకు తెలియపరిచారండి. అందుకే సువార్త ఎలా చేయాలి, సువార్త చేయాలంటే ఒక వ్యక్తి ఏ విధంగా సిద్ధపడి వెళ్ళాలి అనే విషయాలు ఈ రోజు మీకు తెలియపరుస్తా. చాలా మందికి ఆశ ఉంది, యేసుక్రీస్తు గురించి చెప్పాలి, ఒకరినైనా రక్షించాలి, ఒకరినైనా దేవుని వైపు నడిపించాలి అని చాలా మందికి ఆశ ఉంది. అయితే మీ ఆశ, మీరు పడుతున్నటువంటి ప్రయాసము ఏదైతే ఉంది కదా, అది వ్యర్థం కాదండి. ఎప్పుడు మీరు అనుకోవద్దండి, ఎవరో ఒకరు ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో ఉంటారు, అడ్డుపడే వాళ్ళు, అడ్డగించే వాళ్ళు, తర్వాత బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి వాళ్ళ మధ్య యేసుక్రీస్తు గురించి ఎలా చెప్పాలో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తా. ఇప్పటి వరకు మీకు ఎవరు తెలియపరచలేదు. ఏ మార్గం గుండా మీరు వెళ్ళాలో మీకు చెప్పలేదు వాళ్ళు. కాబట్టి సరైనటువంటి అవగాహన లేకుండా ఒకవేళ ఓడిపోయావా, ఒకవేళ బాధపడుతున్నావా, అయితే పరిశుద్ధాత్ముడు నాకు తెలియపరిచినటువంటి విషయాలను మీకు తెలియపరచడానికి మీ ముందుకు రావడం జరిగిందండి. మొట్టమొదటిగా ఒక ప్రాంతాన్ని మీరు ఎన్నుకోండి. అది గ్రామమైనా పట్టణమైనా ఏదైనా అవ్వచ్చు. ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని మీరు ఎన్నుకున్న తర్వాత దాని కొరకు మీరు ప్రార్థించండి. ప్రభువా, పలానా ప్రాంతానికి మేము వెళ్తున్నాం, మాకు సహాయం చేయండి, మేము పరిశుద్ధాత్మని సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఆ పట్టణంలో ఏ ఒక్కరు మాట్లాడకూడదు, మాకు ఏ ఒక్కరు విరోధముగా మాట్లాడడానికి రాకూడదు అని చెప్పేసి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మీరు ప్రార్థించాలి. ప్రార్థన చేసిన తర్వాత రెండవది ఏం చేయాలి అంటే, ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర మీరు ఏం చేయాలి అంటే అడగండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీరు ఆయన క్రైస్తవులకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా, లేదా హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా, లేదా ముస్లిమ్స్లకు సంబంధించినటువంటి వ్యక్తి అయినా, ఆ వ్యక్తితో ఫస్ట్ మీరు మాట్లాడండి. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, ముఖ్యస్థుడికి ఎవరున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడండి. వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నిన్నేమి అనరండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ అనరు. ఆ వ్యక్తితో వెళ్ళండి. యేసుక్రీస్తు గురించి మేము ఈ ప్రాంతానికి చెప్పడానికి, ఆయన మాటలు చెప్పడానికి వచ్చాము. మీ దేవుళ్ళను కానీ మీ దేవతలను కానీ మేము ద్వేషించము, కించపరచము, తక్కువ చేయము. అయితే కేవలం యేసుక్రీస్తు గురించి ఒక్కటే మాట్లాడతాము, మాకు అవకాశం ఇస్తారా అని రెండవదిగా అడగండి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, లేదా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యస్థుడు ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడండి. సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే చాలా వ్యక్తులతో నేను మాట్లాడాను, చాలా మందికి తెలియపరిచాను. ఆ వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఆ వ్యక్తి ఏ గ్రామానికి సంబంధించిన లేదా ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మీకు సపోర్ట్. మూడవదిగా ఏం చేయాలంటే, అక్కడ ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, అక్కడ ఎస్ఐ గారు ఎవరో ఒకరు ఉంటారు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇలా స్వార్థ చేయడానికి
పలానా ఊరికి వెళ్తున్నాము, పలానా పట్టణానికి వెళ్తున్నాము, మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని మీరు అడిగితే వాళ్ళు 100% ఇస్తారండి. వాళ్ళేమి మనకు అడ్డుపడే వాళ్ళు కాదు, కానీ మీరు చెప్పొద్దండి అని చెప్పేవాళ్ళు కాదు, కానీ ప్రతి ఒక్కరూ మనకు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు. కాబట్టి పోలీసుల దగ్గరకు మీరు వెళ్ళి పర్మిషన్ ఒక లెటర్ రాపించుకొని తీసుకొని దానికి సంబంధించి దీనికి మేము కేవలం యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే తెలియపరుస్తాము అని రాసుకొని అక్కడ ఒకవేళ సీలో సైనో చేస్తారు కదండి, అది తీసుకొని మీరు ఏ ప్రాంతము లేదా పట్టణానికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు చక్కగా అనేక మంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే కేవలము ఆల్రెడీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాలోనో ఆ వీధిలోనే తిరుగుతూ ఉంటారు. అయితే పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు కోపం వస్తుంది. ఎందుకని? వాళ్ళకొకటే ఏంటంటే దేవుడు అందుక వచ్చింది ఒక్కరికి కాదు కదా, అందరికీ తెలియపరచాలి మీరు. అందుకే ఆ పోలీసుల దగ్గర మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకొని పర్మిషన్ లెటర్ తీసుకొని అక్కడ అన్ని ఏరియాలు తిరగలాడండి. చెప్పండి ధైర్యంగా. వాళ్ళు ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని? చెప్పండి. మనము తప్పుగా మాట్లాడితే కదా అడ్డుకునేది, మనము వక్రీకరిస్తే కదా వాళ్ళు అడ్డుకునేది. కాబట్టి అక్కడ కేవలము క్రైస్తవుల్లో ఉన్నటువంటి చోటుకోటే కాకుండా వేరే వేరే ఏరియాలు ఉంటాయి కదా, అక్కడ కూడా వెళ్ళి చెప్పండి. మీరు నిలబడి చెప్తామా, వాహనంలో వెళుతూ చెప్తామా, అది మీకు సంబంధించింది. అయితే నేనేమంటాను అంటే ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత కేవలము ఆ సరౌండింగ్ లో ఒకటే కాదు, ఆ ఏరియాలో ఒకటే కాదండి, అక్కడ 4 ఏరియాలు ఉన్నాయా? ఒకటి క్రైస్తవులదా, రెండవది హిందువులదా, మూడవది ముస్లిమ్స్దా అని ఆలోచన చేయకూడదు. మనము ఒక గ్రామాన్ని ఎన్నుకున్నాము, ప్రాంతాన్ని ఎన్నుకున్నామంటే వాళ్ళు ఎవరైనా ఏమండి హైందువుల్లో కావచ్చు, ముస్లిమ్స్లో కావచ్చు, వాళ్ళు కూడా ఇష్టపడతారండి. ఎవరో ఒక 2-3 ఉంటారు, కానీ మిగతా వాళ్ళు కూడా ఇష్టపడతారు దేవుని మాటలు వినడానికి. దేవుని మాటలు వినడానికి ఎవరైనా ఇష్టపడతారు. కాబట్టి ఒక ఏరియా కాకుండా ఆ గ్రామంలో ఎన్ని ఏరియాలు ఉన్నాయి అన్ని ఏరియాలు తిరిగి చెప్పండి. వాళ్ళు కూడా సంతోషిస్తారు, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకని? కేవలము ఆ ఏరియాలో ఒకటే కాదు, మా ఏరియాలో కూడా వీళ్ళు వచ్చినారు, మాకు కూడా యేసు గురించి చెప్తున్నారు, సంతోషపడతారు. ఇంకా కొంతమంది అది ఏరియాలో వెళ్ళిన తర్వాత ఈ ఏరియా మాది కాదు, ఈ ఏరియాలో మీరు రాకూడదు అన్నారు అనుకోండి. ఓకే అన్న, మీకు ఇష్టం లేదా? ఓకే, మీ ఏరియాలో రాము, ముందు వేరే ఏరియాకి వెళ్తాం. అక్కడ కూడా అలాగే అడ్డుపడ్డారా? నెక్స్ట్ ఇంకొక ఏరియా, అక్కడ కూడా అడ్డుపడ్డారా? అడ్డుపడరండి. మీరు మాట్లాడే మాటల్లో ఉంటుంది, మనం మాట్లాడే మాటల్లో ఉంటుంది. ఏ ఒక్కరు కూడా అడ్డుపడరు. ఎలాంటి కోపంతో మాట్లాడినటువంటి వ్యక్తినైనా ఆ వ్యక్తితో మీరు ప్రేమగా మాట్లాడండి. ఆయన ఎన్ని తిడతాడా తిట్టనివ్వండి, ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా బూతులు మాట్లాడతారా మాట్లాడనివ్వండి. అయితే మీరు చెప్పండి. ఇంకా ఊగిపోయి రెచ్చిపోయి మైకలు పగల కొడతాం, వాహనాలు పగల కొడతాం అన్నారు అనుకోండి, అన్న అంత రిస్క్ మీరు చేయొద్దండి, మేము వెళ్ళిపోతామని వచ్చేసేయండి. అయితే దీని గురించి యేసుక్రీస్తు ఒక మాట అంటాడండి సువార్త భాగంలో. ఏమంటాడంటే, మీరు ఏ గ్రామానికి ఏ ప్రాంతానికి వెళ్తారో అక్కడ శుభమని చెప్పండి అంటాడు. శుభమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోలేదా, మీ కాలుకు ఉన్నటువంటి ధూళిని దులిపేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వినలేదు కదా, నేను చూసుకుంటా అంటాడు దేవుడు. మరి దేవుడే చూసుకుంటానన్న తర్వాత ఇంకా మనకి ఎందుకు చెప్పండి? దేవునికి వదిలేయండి, మీరు వచ్చేసేయండి. 3వది. 4వది ఏం తెలియపరచాలి అనుకున్నానంటే, ఇప్పుడు మీరు అలా మైకులో పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారండి. చాలా గమనించాను నేను చాలా మందిని. ఆ వాహనము ఏదైతే ఉంటుందో అక్కడ యేసుక్రీస్తుల పాటలు పాడుకుంటైనా వెళ్తారు, లేక పాటలు ఎవరైనా పాడినటువంటి పాటలు ప్లే చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే నేనేం చెప్పదలిచానంటే, మీరు పాటలు పాడుకుంటూ వెళ్ళడం కన్నా యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటూ వెళితే బాగుంటుంది కదా. అర్థమవుతుంది నా పాయింట్? మీరు పాటలు పెట్టుకొని మీరు వెళ్ళడం కన్నా యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటూ మీరు వెళితే లాభం ఉంటుంది. ఎందుకని? ఇష్టపడతారు మీరు చెప్పే మాటలు. ఎందుకని? ఆయన మాటలు, ఒక వ్యక్తి మారాలంటే దేవుని మాటలే కదా.
పాటల కన్నా మాటలే కదా. కాబట్టి 66 పుస్తకంలో మనం చూస్తాము, ఆయన ఎక్కడ మాట్లాడాడో అక్కడ ప్రతి ఒక్కరు మారారా లేరా? అదే విధంగా దేవుడు అంటాడు, మీరు పాటల కన్నా ఏం చేయాలి? మాటలు. ఏ మాటలు? దేవునికి సంబంధించినటువంటి మాటలు తెలియపరచండి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అది అక్కడ మనకి మతము, కులము కనబడదు, కానీ దేవుని గురించి, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చిందించినటువంటి రక్తము, దాని గురించి మాట్లాడండి. మీరు మాట్లాడండి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే, ఇప్పుడు మేము ఆ ప్రాంతంలో అడుగు పెట్టేసరికి కొన్ని వీడియోల్లో నేను చూశానని చెప్పాను కదా. ఏం చెప్పాను అంటే, మనలో కొంతమంది అడుగుతారంట, ఇక్కడ క్రైస్తవుల ఇండ్లు ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఇంకా మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? అలా కాదండి. అక్కడ ఆ ఊర్లో మీరు వెళ్ళిన తర్వాత మీకు ఎదురుపడ్డా ఎవరో ఒకరు అడుగుతారు. నేను కొత్త ఊరికి వెళ్ళినా ఎవరో ఒకరు అడుగుతారు, ఏ ఊరు, ఎందుకు వచ్చావు అడుగుతారు ఖచ్చితంగా. అలా అడిగినప్పుడు వాళ్ళకు చెప్పండి. మీరు ఏం చెప్పాలి? వాళ్ళకేం చెప్పాలి? దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు అనేది కాకుండా వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడండి. ఏమని? మేము ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి వచ్చాం, మీకు ఇష్టమేనా? ఒక్క మాట అడిగి చూడండి, రిజల్ట్ రాకుండానే ఉండండి. అలా అన్నప్పుడు ఆ మత్తి ఊగిపోడు నీ మీద, తూలియాడి నీ మీదకి రాదు, పడడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరో చెప్పినా దేవుని గురించే కదండి, చెప్పండి మా ప్రాంతంలో అంటారు. చెప్పండి అంటారు ఖచ్చితంగా. తర్వాత ఏ ప్రాంతాన్ని అయితే మీరు ఎన్నుకుంటారో, ఇది మొదట్లోనే చెప్పాలి, కానీ 4వ పాయింట్ 5వ పాయింట్కి చెప్తున్నా. మీరు ఏ ప్రాంతాన్ని అయితే ఎన్నుకుంటున్నారో అక్కడ ఒకవేళ సేవకుడు ఉంటే సేవకునితో కలిసి మీరు వెళ్ళండి. చాలా మంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే, అక్కడ ఆ గ్రామంలో ఎవరైనా సేవకుడు ఉంటే వాళ్ళకు సంబంధం లేకుండా మేము వాహనాలు వేసుకొని వచ్చాము, ఆటో తీసుకుని వచ్చాము, ఇంతమంది వచ్చాము అని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సేవకునితో కలవకుండా సువార్త చెప్తూ ఉంటారు చాలా మంది. అది తప్పు. ఎందుకని? ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఆ సంఘానికి సంబంధించినటువంటి సేవకుడు ఉంటాడు. అది ఏ సంఘమైనా సరే. అయితే మీకు కూడా చెప్తున్నా, కాబట్టి మా సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళే రావాలి అని మీరు అనుకోవద్దు. వాక్యం చెప్పడము దాని గురించి చెప్పడం లేదు, నేను సువార్త గురించి చెప్తున్నా. సువార్త ఏ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చినా మీరు వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళండి. ఆ వ్యక్తి నాకు పడదండి, ఆ సంఘం నాకు పడదండి, ఇలాంటివి కాదు, సువార్తలో రాకూడదు. ఎందుకని? వాళ్ళు ఒక టీముగా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కలవాలి. కలిసి మేమందరం కూడా చేద్దాంపా, సువార్త ప్రకటిస్తామని మీరు సపోర్ట్ చేయాలి. చాలా గ్రామాల్లో నేను చూసినప్పుడు సపోర్ట్ చేయరండి. వాళ్ళు ఆ గుంపుకు సంబంధించిన వాళ్ళు, ఈ గుంపుకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అయితే సువార్త విషయానికి వచ్చేసరికి మీరు వ్యతిరేకించకూడదు. కానీ ఎవరైతే మీ ప్రాంతానికి వచ్చింటారో, అదేవిధంగా మీరు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఒకవేళ పాస్టర్ ఉన్నట్లయితే మీరు అడగండి, మేము ఈరోజు ఈ గ్రామానికి వచ్చాము సువార్త చేయడానికి, వీధి సువార్త చేయడానికి వచ్చాము, కాబట్టి మీరు మాతో రండి, పిలవండి ఆ సేవకుని. ఎందుకు మీరు పిలవాలి కదా, ఆ సేవకుని పిలవండి మీరు. అప్పుడు ఆ సేవకుడు అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియపరుస్తాడు. ఏమని? వీళ్ళు మంచి వాళ్ళండి, అందరూ ఈ ఏరియాలో మనం మాట్లాడచ్చు, ఈ ఏరియాలో మనం చేయొచ్చు, వీళ్ళంతా కూడా నాకు అన్నదమ్ములే, ఏమనరు అని ఆ వ్యక్తి తెలియపరుస్తాడు. అలా మీరు ముందుకు వెళ్ళాలి. ఓకే, అలా మీరు ముందుకు వెళ్ళే వారిగా మీరు ఉండాలి అని ఈ సమయంలో తెలియపరుస్తా. చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారు? ఈ సేవకుని పిలుచుకోకుండా తప్పు చేస్తారు. అప్పుడు కొంతమంది అంటారు, మీరు చెప్పింది బాగా ఉంది, కానీ మేము వెళ్తున్నటువంటి ఏరియాలో అసలు సంఘం లేదు, క్రీస్తుల గురించి తెలియదు, ఎవరికి ఏమి తెలియదు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యస్థుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ ఆ సంఘంలో ఉన్నట్లయితే, ఆ సంఘస్థుల్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తితో మీరు కలవాలి, ఆ వ్యక్తిని తీసుకొని సువార్తకు మీరు వెళ్ళాలి. ఇది దేవుడు మనకు రాయించినటువంటి ఒక క్రమము, సువార్త చేసే క్రమం ఇది. అప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు, ఎవరు మీకు ఆటంకము కలిగించరు.
వాళ్ళ మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయంటే వాళ్ళ దేవుళ్ళు దేవదూతలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతల గురించి మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. కొంతమంది హిందూ సోదరులు అతో అంటారు, మీరు క్రీస్తు గురించి మీరు చెప్పుకుంటారా, చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదండి, మేము ఎవరిని దూరం చేయము. కానీ వాళ్ళు మా దేవుళ్ళ గురించి అంటారు, మా దేవతల గురించి అంటారు, మాకు కోపం వస్తుంది కదా అంటారు. నిజమే, వాస్తవమే. మనకు యేసుక్రీస్తు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం ఎలా ఊగిపోతామో, ఎలా మాట్లాడతామో వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కాబట్టి సువార్త చేసే ప్రతి ఒక్కరికి నేనేం తెలియపరచాలి అనుకున్నానంటే, వాళ్ళ దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళ కలిగి ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ దాని గురించి మీరు మాట్లాడదండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన గురించి చెప్తే చాలండి. వాటి అన్నిటి మనకెందుకు చెప్పండి? అదంతా దాని గురించి మీరు ఏ ఒక్కరు కూడా మాట్లాడొద్దు. మరలా మరలా చెప్తున్నా, వాళ్ళ దేవుళ్ళ గురించి దేవతల గురించి ఎవరు మాట్లాడకండి, వాళ్ళను గాయపరచకండి. అలా ఉన్నట్లయితే వాళ్ళు కూడా దేవుని మాటలు వింటారు. నా యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వింటారు. చూడండి, ఇన్ని వీడియోలు నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్క దేవుణ్ణి కానీ దేవతను కానీ తక్కువ చేయలేదు, కించపరచలేదు, వేలెత్తి చూపలేదు. ఎందుకు అంటే వాళ్ళు మన సహోదరులే కదా. వాళ్ళని మేము ప్రేమిస్తున్నాము ఎలా చెప్పగలను? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని నేను ఎలా చెప్పగలను? అంటే ఇలాగే వాళ్ళు కలిగి ఉన్నటువంటి సాంప్రదాయాలు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి దేవదేవుళ్ళు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆచారాలు, దాని గురించి నాకెందుకు? దాని గురించి మాట్లాడవలసినటువంటి అవసరత నాకు లేదు. ఏది అన్న, బాగున్నావా, తిన్నావా, తిందాం పద, బాగుందాము, కలిసి ఉందాము, ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఎవరెవరైతే మీకు విరోధంగా ఉన్నారో అంటారో వాళ్ళే మీకు దగ్గరకు వస్తారు, సెకండ్ ఇస్తారు, మాట్లాడండి, దేని గురించి చెప్పండి, మేము కూడా వింటాము అని ఖచ్చితంగా మీకు సహకరిస్తారండి. ఒకవేళ దీని గురించి ఈ మాట్లాడినటువంటి మాటల్లో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఇంకా లోతైనటువంటి విషయాలను మీకు ఏ మార్గంలో ఏ వేళలో వెళ్తే సువార్త తొందరగా వెళ్తుంది అనే దాని గురించి అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియపరుస్తా. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా చాలా ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది కాబట్టి మన వీడియోలు ఎక్కువగా, నేను మాట్లాడిన వీడియోలు ఎక్కువగా రావడం లేదు, కానీ ఖచ్చితంగా మీకు అందరికీ తెలియపరుస్తా. అందరూ మన వాళ్ళే, అందరిని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఓన్లీ క్రైస్తవుల దగ్గరికి కాదు కానీ అందరి ఏరియాలకు వెళ్ళండి, సువార్త చెప్పండి. ఎవరెవరు మిమ్మల్ని స్వాగతిస్తారో, రమ్మంటారో, చెప్తారో, మన రూల్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తారు, సహాయం చేస్తారు. క్రీస్తు గురించి మాట్లాడండి, గొప్పగా క్రీస్తు గురించే మాట్లాడండి, గొప్పగా వింటారు, మిమ్మల్ని భద్రంగా వాళ్ళని సాగనంపిస్తారు. కాబట్టి ఇంకా ఏమైనా లోపాలు, ఏమైనా సరి చేసుకునే విషయాలు ఉంటే నాకు కూడా తెలియపరచండి. ఇలా కాదు ఇలా అని మీరు చెప్పండి. ఖచ్చితంగా నేను కూడా నేర్చుకుంటా, తెలుసుకుంటా. ఈ మార్గం గుండా వెళ్ళాలి అని మీరు చెప్పినట్లయితే అదే దాని గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీని గురించి మళ్ళా నెక్స్ట్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నాకు ఫ్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక ఆత్మలను గెలిచేవారిగా మనం ఉందాం, ఒకటిగా ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.